టీటీడీ ఉద్యోగులు బోర్డు సభ్యుడి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈవో శ్యామలరావు చొరవతో సమస్య పరిష్కారమైంది. 3 రోజుల క్రితం మహాద్వారం గేటు వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ను బోర్డు మెంబర్ నరేష్ కుమార్ దూషించడం దుమారం రేపింది. నరేష్ క్షమాపణ చెప్పాలంటూ టీటీడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో నరేష్ కుమార్ సదరు ఉద్యోగి బాలాజీ సింగ్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పారు. ఫలితంగా ఆందోళన విరమించుకుంటున్నట్టు టీటీడీ ఉద్యోగులు ప్రకటించారు. మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి పరిష్కారం అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఒక 3 రోజుల క్రితం టీటీడీ ఉద్యోగి పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది. దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము 2 రోజుల పాటు ఆందోళన నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు టీటీడీ ఈవో యునానిమస్ గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన ఆయన క్షమాపణ తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళందరూ కూడా దానిపై ఏకీభవించారు. అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యలపైన కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆందోళనని విరమిస్తాం.